సో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఇప్పటి వరకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ క్లాస్ విని అలసిపోయారు. అయితే కంటిన్యూ చేద్దామా? టుమారో మార్నింగ్ చెప్దామా? అలసిపోయారా? రెస్పాండ్ అవ్వండి. చాట్ బాక్స్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి. డోంట్ అన్మ్యూట్ యువర్ ఆడియో అండ్ వీడియో. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి అట్లే రికార్డ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో కాబట్టి అన్మ్యూట్ చేయదండి ఎవరు కూడా. కంటిన్యూ చేద్దామా? రెస్పాండ్ అవ్వండి. టైర్డ్ అయిపోయారా? సో అయితే సార్ అయితే చాలా బాగా చెప్తున్నాడు క్లాస్. చాలా అంటే చాలా బాగా నిదానంగా చెప్తున్నాడు. ఐ థింక్ మీ అందరికి ఏ విధంగా ఉంది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ క్లాస్? చెప్పండి ఒకసారి. రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. అందరూ రెస్పాండ్ కావాలా? రెస్పాండ్ అంటే ఇమ్మీడియట్ గా చాట్ బాక్స్ ఓపెన్ చేయాలా, టప్ప 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 మెసేజ్ కొట్టాలా. మనం వాట్సాప్ లో ఫేస్బుక్ లో చేస్తాం కదా, రైట్? చాలా నీట్ గా నిదానంగా ప్రతి పాయింట్ కాన్సెప్ట్ చెప్పేసి, కాన్సెప్ట్స్ అంటే ఇన్ ద సెన్స్ ఏ విధంగా మనం ఫార్ములా యూజ్ చేయాలి, ఆ ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాలో ఏం డినోట్ చేస్తాము, ఏ లెటర్ ఎందుకు డినోట్ చేస్తాము, ఎలా ఫార్ములాని యూజ్ చేసుకోవాలి అనేది మనకి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. ఓకేనా? సో గుడ్ టు హ్యావింగ్ దట్ ఫ్యాకల్టీ. మనకి చాలా లక్కీ మనం. ఓకే ఓకే. సో డోంట్ వేస్ట్ టైం. సో లెట్ us గో. ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఓకేనా? సో టైం లేకపోవడం వల్ల నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా టైప్ చేసామని, నో ప్రాబ్లం. సో ఓకే, మనం ఇప్పటి వరకు ఏమైతే టాపిక్స్ చెప్పుకున్నామో అవి మాత్రమే మనము ఇందులో సెటప్ చేయడం జరిగిందనమాట. రైట్? ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడికి వెళ్ళినట్లయితే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామండి ఈ క్లాస్లో అన్ని కూడా. ఓకేనా? బయాన్సీకి సంబంధించి, అదేవిధంగా కైనమాటిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంకా మనం చెప్పాలి. అదేవిధంగా డైనమిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్ కూడా సగం ఉంది. బట్ మనం ఏం చేసామంటే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాము, ఆ టాపిక్స్ ని కవర్ చేస్తూ ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. చూసాం ఏమేమి అవి అని. ఓకేనా? సో డైరెక్ట్ బిట్ ఇది. సో పిటా టూ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్, ఇది ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఎందుకు యూజ్ చేస్తాం? లో ప్రెజర్స్ మెజర్ చేయడానికి, ఫ్లో ఆఫ్ ఐడియల్ ఫ్లూయిడ్స్ ఓన్లీనా? ఈ పిటా టిప్స్ అనేది మనం ఇంకా చెప్పలే, ఎందుకంటే మనం ఎక్కడ స్టాప్ చేసాం క్లాస్? వెంచ్యూరిమీటర్ దగ్గర క్లాస్ స్టాప్ చేసాం. ఓకేనా? మార్నింగ్ అదే కదా చెప్పాము. సో డెరివేషన్ చెప్పాము, దాని యొక్క అప్లికేషన్ చెప్పేటప్పుడు ఇక్కడ స్టాప్ చేసాం. ఓకే, విల్ సీ నెక్స్ట్. అది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, ఆన్సర్ అయితే వెలాసిటీ అంటే పర్టికులర్ పాయింట్. ఒక పైప్ లో ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే, ఈ పైప్ లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఆఫ్ దట్ ఫ్లూయిడ్ అనేది ఎంత ఉంది అని మెజర్ చేయడానికి పిటా ట్యూబ్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇలా ఉంటుంది అది. ఓకేనా? ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ హైట్ హెచ్ వాల్యూ అనేది తీసుకొని మనము V theoretical is equal to square root of 2gh అని చెప్పేసి రాస్తాము. రైట్? అది నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఓకేనా? రైట్, వెలాసిటీ అట్ పాయింట్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ద ఇన్లెట్ లెంత్ ఆఫ్ వెంచ్యూరిమీటర్ ఈజ్ అన్నాడు. అంటే మనకు తెలుసు, డయాగ్రామ్ వేసాం మనం, డయాగ్రామ్ కూడా చూసాం. ఈ విధంగా పైప్ ఉంటుంది, ఈ విధంగా కన్వర్జెంట్ ఇది, ఇక్కడ నుంచి ఇలా కొంచెం వచ్చి మళ్ళీ ఇలా డైవర్జ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా డైవర్జ్ అవుతుంది, ఇలా వెళ్ళిపోయి ఇక్కడ మనకి మళ్ళీ పైప్ అనేది ఉంటుంది. సో ఈ సెటప్ ఏమంటామంటే వెంచ్యూరిమీటర్ సెటప్ అంటాం. సో దిస్ ఈజ్ ఇన్లెట్ పైప్. ఇది ఇన్లెట్ పైప్, పైప్ 1. ఇది అవుట్లెట్ పైప్. అయితే కన్వర్జెంట్ అంటే ఈ వెంచ్యూరిమీటర్ ఇక్కడ కన్వర్జ్ అవుతుంది కదా, ఇలా డయామీటర్ అనేది తగ్గుతూ పోతుంది. దీన్ని కన్వర్జెంట్ అంటాం. ఈ పార్ట్ ఏమంటాం? కన్వర్జెంట్ పార్ట్ అంటాం. కన్వర్జెంట్. ఇక్కడ ఉండేదాన్ని ఏమంటున్నాం అంటే కనుక థ్రోట్ అంటాం. ఓకే, థ్రోట్ అంటాం. దీన్ని ఏమంటామంటే
డైవర్జెంట్ అంటాం. డైవర్జెంట్ పాయింట్. ఇక్కడ ఏమన్నాడు, ఇన్లెట్ లెంత్ ఆఫ్ వెంచురిమీటర్. వెంచురిమీటర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి కన్సిడర్ చేస్తాం. టోటల్ లెంత్ వచ్చేసి మనకి వెంచురిమీటర్. వెంచురిమీటర్ లెంత్. ఇన్వర్ట్ కన్వర్జెంట్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటాం ఈ లెంత్. డైవర్జెంట్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటాం. ఇదన్నమాట డైవర్జెంట్ లెంత్. అంటే వాడు అడిగేది ఏంటి, కన్వర్జెంట్ లెంత్ ఎక్కువ ఉంటుందా, డైవర్జెంట్ లెంత్ ఎక్కువ ఉంటుందా అనేది మనకు అడిగాడు. ఇక్కడ ఏంటి, ఇన్లెట్ లెంత్ ఆఫ్, ఇన్లెట్ అంటే కన్వర్జ్, ఇక్కడ నుంచి కదా ఫ్లో అనేది ఈ విధంగా వెళ్తుంది కాబట్టి ఇన్, ఇది అవుట్ అన్నమాట, ఇది అవుట్. సో కాబట్టి ఇన్లెట్ లెంత్, ఇన్లెట్ లెంత్ ఎప్పుడు కూడా మనకి డైవర్జెంట్ లెంత్ కన్నా తక్కువగానే ఉంటుంది, అవుట్లెట్ కన్నా తక్కువగానే ఉంటుంది. అందుకే ఇన్లెట్ లెంత్ ఆఫ్ వెంచురిమీటర్ ఈస్ లెస్ దాన్, ఇట్స్ సి ఆప్షన్, లెస్ దాన్ ది అవుట్లెట్ లెంత్. అంటే డయాగ్రామ్ మనం ఇంతకు క్లాస్ లో కూడా చెప్పాం కదా, ఈ లెంత్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, సింపుల్ బిట్స్ ఇవన్నీ కూడా మనం కాన్సెప్ట్ బేస్ చేసుకుని డయాగ్రామ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ పైన మనం వెళ్ళిపోతాం. ఓకే నైట్. నెక్స్ట్, సో అకార్డింగ్ టు బెర్నౌలీస్ ఈక్వేషన్ ఫర్ స్టడీ ఐడియల్ ఫ్లూయిడ్ ఫ్లో, ఫర్ స్టడీ ఐడియల్ ఫ్లూయిడ్ ఫ్లో, ఆప్షన్ ఏమన్నాడు, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ హోల్డ్స్ రాంగ్. ఎందుకంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనము, కంటిన్యూటీ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా, కంటిన్యూటీ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. అంటే ఇన్లెట్ దగ్గర ఎంతైతే మాస్ ఇన్ అవుతుందో ఎక్స్టర్నల్ అవుట్లెట్ దగ్గర కూడా అంతే మాస్ అనేది మనకి రావాలి. అందుకే కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని మనము కంటిన్యూటీ ఈక్వేషన్ దగ్గర చూస్తాం. తర్వాత వెలాసిటీ అండ్ ప్రెజర్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నారు. వెలాసిటీ అండ్ ప్రెజర్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నారు. అసలు దీనికి సంబంధమే లేదు. మనము ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది మనకి, పి బై రో జీ ప్లస్ వి స్క్వేర్ బై 2z ప్లస్ వి స్క్వేర్ బై 2z ప్లస్ హెచ్ ఆర్ జెడ్, ఈ విధంగా ఉంటుంది. అవునా కదా. వాడు ఏమంటున్నాడు, వెలాసిటీ అండ్ ప్రెజర్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు. వెలాసిటీ ఈడే ఉంది, ప్రెజర్ ఈడే ఉంది, ఎక్కడ దీనికి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో కాబట్టి సెంటెన్స్ రాంగ్ మనకి అకార్డింగ్ టు బెర్నౌలీస్ ఈక్వేషన్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత, సో టోటల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ త్రూ అవుట్ అన్నాడు. అవునా కదా. మనం తర్వాత ఇంకో పాయింట్ ఏమన్నాడు, ద ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్ బట్ మే వేరీ అక్రాస్ ద స్ట్రీమ్ లైన్. ఎందుకు ఇది స్ట్రీమ్ లైన్, ఇప్పుడు మనము అజంప్షన్స్ చూసాం ఏమని, ఫ్లో అనేది స్టడీ ఫ్లో అయి ఉండాలి, ఐడియల్ ఫ్లూయిడ్ ఫ్లో, ఫ్లూయిడ్ అనేది ఐడియల్ ఫ్లూయిడ్ అయి ఉండాలి, అదేవిధంగా ఇర్రోటేషనల్ అయి ఉండాలి, స్ట్రీమ్ లైన్ ఫంక్షన్ అనేది కన్సిడర్ చేసుకుంటాడు అని చెప్పి. ఎందుకు, సో వాటర్ ఒక పైప్ లో ఈ విధంగా మూవ్ అవుతున్నప్పుడు, పైప్ లో ఈ విధంగా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫ్లూయిడ్ పార్టికల్ మూవ్ అయిందంటే ఇలాగే వెళ్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లూయిడ్ పార్టికల్ మూవ్ అవ్వాలంటే ఇలాగే వెళ్తుంది. సో దీస్ టూ ఫ్లూయిడ్ పార్టికల్స్ షుడ్ నాట్ క్రాస్ ఈచ్ అదర్. ఓకేనా, ఇలా స్ట్రైట్ గా వెళ్తేనే మన అనాలిసిస్ కరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా, స్టడీ ఫ్లో. సో అట్లా మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, స్ట్రీమ్ లైన్ కూడా కాన్స్టెంట్ ఉంటది అంటున్నాడు, కానీ వేరీ అవుతుంది అంటున్నాడు అనమాట. బట్ మే వేరీ అక్రాస్ ది స్ట్రీమ్ లైన్. కొద్ది డిస్టెన్స్ పోయిన తర్వాత స్ట్రీమ్ లైన్ కూడా మనకి ఎనర్జీ అనేది వేరీ అవుతుంది. సో కానీ రాంగ్ ఇది. కానీ ఇన్లెట్ దగ్గర ఎంతైతే ఎనర్జీ ఉందో అవుట్లెట్ దగ్గర కూడా అంతే ఎనర్జీ మనకు ఉంటుంది. అప్పుడు త్రూఅవుట్ ది లెంత్ మనకి ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది, కాన్స్టాంట్ గా ఉంటుంది. త్రూఅవుట్ ది లెంత్ ఇన్లెట్ దగ్గర నుంచి అవుట్లెట్ దగ్గర వరకు ఎనర్జీ అనేది, ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది మనకి కాన్స్టెంట్. అందుకనే టోటల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ ఫ్లో. టోటల్ ఎనర్జీ అంటే ఏంటి, ఇదే పి బై రోజీ, ప్రెజర్ హెడ్, వెలాసిటీ హెడ్, తర్వాత పొటెన్షియల్ హెడ్. ఓకేనా, ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా కాన్స్టాంట్ అండి. ఏ ఫ్లూయిడ్ కి, ఐడియల్ ఫ్లూయిడ్ కి కాన్స్టాంట్. ఓకేనా, అందుకనే సి ఆప్షన్ అనేది మనకి కరెక్ట్. సి ఆప్షన్ అనేది మనకి కరెక్ట్. రైట్. నెక్స్ట్, ఫ్లో ఈజ్ సెడ్ టు బి యూనిఫామ్ ఇఫ్ ద ఫ్లూయిడ్ క్యారెక్టరిస్టిక్స్ రిమైన్స్ unaltered at all sections at a section for all time, at all sections at all times, at all conditions. అంటే ఏంటి యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటి, మనం ఫస్ట్ మనం చూసాం. యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటి, ద ఫ్లూయిడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ పారామీటర్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా మనకి విత్ రెస్పెక్ట్ టు స్పేస్, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు, ఒక పైప్ లో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఇది ఎక్స్ అనేటువంటి డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది.
ఈ పాయింట్ దగ్గర ఎక్స్ అనుకుందాం, ఇక్కడికి వెళ్ళే కొలది డెల్టా ఎక్స్. సో తర్వాత డెల్టా ఎక్స్ 1, డెల్టా ఎక్స్ 2, ఇట్లా డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ పోతుంది. ఇలా డిస్టెన్స్ అనేది చేంజ్ అయ్యే కొద్దీ ద ఫ్లూయిడ్ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతుంది. ఓకేనా? చేంజ్ అయితే దాన్ని ఏమంటున్నాం? నాన్ యూనిఫామ్. యూనిఫామ్ అంటే కాన్స్టెంట్ ఉన్నది. ఇక్కడ ఏమన్నాడు? రిమైన్ అన్ఆల్టర్డ్ అన్నాడు. అంటే ఏ సెక్షన్ తీసుకున్నప్పుడు కూడా ఈ సెక్షన్ ఏది తీసుకున్నప్పుడు కూడా అది సేమ్ కాన్స్టెంట్ గా ఉన్నది. దాన్ని ఏమంటున్నాం మనము? యూనిఫామ్ ఫ్లో అంటున్నాం. కాబట్టి అట్ ఆల్ సెక్షన్స్ అని మనం మెన్షన్ చేస్తాం. కానీ ఇది ఈ ఆప్షన్ చూడండి, అట్ ఏ సెక్షన్ ఫర్ ఆల్ టైమ్స్. ఒక సెక్షన్ ను కన్సిడర్ చేసుకుని టైం మారుస్తాడు. టైం మారిస్తే ఏమైతుంది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైం అయితే అది స్టడీ ఫ్లో అవుతుంది, అంతే కదా? స్టడీ ఫ్లో అవుతుంది. బట్ ఇక్కడ మనకి కావాల్సింది స్పేస్ అంటే డిస్టెన్స్, యూనిఫామ్ ఫ్లో. అందుకే ఈ ఆప్షన్ రాంగ్. సో అట్ ఆల్ టైమ్స్, ఇక్కడ కూడా టైం మెన్షన్ చేస్తాం. కండిషన్స్ అండ్ నో కండిషన్స్ ఆర్ కన్సిడర్, ఓన్లీ స్పేస్. విత్ రెస్పెక్ట్ టు స్పేస్ ఫ్లూయిడ్ అనేది మనకి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతుందా లేదా అనేది మనం చూస్తాం, అంతే. వెలాసిటీ, డెన్సిటీ ఇలాంటివి. కాబట్టి ఆల్ సెక్షన్స్ దగ్గర రిమైన్ కాన్స్టాంట్ గా ఉంటే దాని యూనిఫామ్. కాబట్టి ఆల్ సెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఈక్వేషన్ మనం ఇందాక చూసాం. ద థియరిటికల్ డిశ్చార్జ్ త్రో ఏ వెంచూరిమీటర్ అండర్ ఐడియల్ కండిషన్ బై, ఏమైంది మనకు డైరెక్ట్ గా తెలుసు, QT H is equal to A1 A2. Diameter of the inlet pipe, diameter అంటే area of the inlet pipe, area of the throat divided by square root of A1 square minus A2 square into square root of 2GH. అంతే కదా, 2GH మల్టిప్లై చేస్తే పైకి తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది చూసుకోండి, ఇది ఆప్షన్ ఉంది కాబట్టి సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సింపుల్ ఈక్వేషన్. ఒకవేళ వాడు డైరెక్ట్ గా నీకు క్యూ థియరిటికల్ ఇచ్చినాడు, క్యూ యాక్చువల్ అడిగినాడు. క్యూ యాక్చువల్ అడిగితే ఏమవుతుంది? కోఎఫిషియంట్ తో మల్టిప్లై చేస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ మల్టిప్లైడ్ విత్ దిస్ క్యూ థియరిటికల్. ఓకే, డన్. నెక్స్ట్, సో ద ఎనర్జీ లాస్ ఇన్ an ఆరిఫైస్ మీటర్ లో, వెంచూరిమీటర్ లో ఎనర్జీ లాస్ ఏ విధంగా ఉంటుంది అని. సో ఇది కూడా మనం ఇంకా చెప్పలేదు ఆరిఫైస్, బట్ ఆరిఫైస్ మీటర్ ఈస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ది వెంచూరిమీటర్. ఓకేనా? ఎనర్జీ లాస్ అనేది ఆరిఫైస్ మీటర్ లో ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఆరిఫైస్ మీటర్, వెంచూరిమీటర్. ఓకేనా? గుర్తుపెట్టుకో. నెక్స్ట్ నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు చెప్తాను అది కూడా ఎట్లా ఎందుకు అని. రైట్, ఓకే, హియర్ వి గో. సో ఇక్కడ చూడండి 131 బిట్ నంబర్. సో ఇన్ స్టడీ ఫ్లో, the total acceleration of any fluid particle, యాక్సలరేషన్ అన్నది. అరే మనం స్టడీ ఫ్లో జస్ట్ వెలాసిటీని చదువుకున్నాం కదా, ఏ విధంగా చదువుకున్నాము? డో యూ బై ఏమంటున్నాం? డో టీ ఈజ్ ఈక్వల్ టు 0, డో వి బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0, సో డో డబ్ల్యూ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మూడు సమ్ చేసినా కూడా మనకి ఈక్వల్ టు 0 కావాలి. దేనికి? స్టడీ ఫ్లో, అంతే కదా? అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైం అనేది చేంజ్ అయినా వెలాసిటీ అనేది కూడా చేంజ్ అవుతుందా కాదా అని అడుగుతుంది. అంటే ఏంటి? చేంజ్ కాకూడదు, కాన్స్టాంట్ గా ఉండాలి, అప్పుడే అది స్టడీ ఫ్లో అవుతుంది. కానీ ఇక్కడ మనం వెలాసిటీస్ చూస్తున్నాము, డైరెక్ట్ వాడు ఏమన్నాడు? యాక్సలరేషన్ అన్నాడు. యాక్సలరేషన్ అంటే ఏంటి? మనకి జనరల్ గా ఫార్ములా యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం కదా. ఇక్కడ కూడా ఏముంది మనకి? రైట్, ఇక్కడ కూడా ఏముంది మనకి? చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం అంటే యాక్సలరేషన్. సో కాబట్టి కెన్ బి 0 అనేటువంటి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. కెన్ బి 0 అనేటువంటి ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. మిగతావన్నీ కూడా మనకి ఏమైతే? రాంగ్ అవుతాయి. మిగతావన్నీ కూడా మనకి రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, కంటిన్యూటీ ఈక్వేషన్ కెన్ బి టేకెన్ ఫార్మ్, టేక్ ది ఫార్మ్. ఏ ఫార్మ్ తీసుకుంటుంది అంటే కనుక డైరెక్ట్ గా మనం వెళ్ళిన వెంటనే A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2 చూసిన వెంటనే ఆప్షన్ పెట్టేదండి ఎప్పుడు కూడా. ఓకేనా? ఈ విధంగా క్వశ్చన్ అడిగితే మనం ఎప్పుడు కూడా ఈ ఫామ్ నే నోటేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ ఫార్మ్స్ నే మనం తీసుకోవాలి. ఒకవేళ ఫ్లూయిడ్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్ అన్నప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ చూసుకోవాలి. మెన్షన్ చేస్తే ఫ్లూయిడ్ ఏ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది మెన్షన్ చేస్తే అది ఇన్కంప్రెసిబుల్ అయితే మాత్రమే A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2 తీసుకోవాలి. లేకపోతే ఆల్వేస్ మనము ఈ ఈక్వేషన్ ని
చూస్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకేనా? రైట్, విల్ గో ఫర్ 141. ఇక్కడ if psi is equal to 3x square y minus y cube, then the value of u and v are. మీకు మనం చూసాం, ఇదేంది స్ట్రీమ్ ఫంక్షన్ అంటాం, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్, స్ట్రీమ్ ఫంక్షన్ మనం ఆఫ్టర్నూన్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి psi వాల్యూ ఇచ్చేస్తాడు, u అండ్ v వాల్యూస్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు యాజ్ పర్ డెఫినేషన్, యాజ్ పర్ ఈక్వేషన్, ఈజ్ ఈక్వల్ టు డో psi బై డో y, అంతే కదా. రైట్ యాంగిల్స్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే నువ్వు రైట్ యాంగిల్స్ లో అంటే విత్ రెస్పెక్ట్ టు y చేస్తే మనకి x డైరెక్షన్ లో వెలాసిటీ వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మనకి మైనస్ డబ్ల్యూ డో సై బై డో ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు x చేస్తే v డైరెక్షన్ లో మనకి వెలాసిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నీకు uv కావాలి, u మనకి ఇచ్చేసాడు, సై అనేటువంటి ఫంక్షన్ ఇచ్చేసాడు. సో కాబట్టి u కావాలంటే ఈ సై అనేటువంటి ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు y తో డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది నీకు, డో ఆఫ్ 1 minute 3x square y minus y cube by dou y చేయాలి. చేస్తే నీకు ఏమొస్తుంది, డిఫరెన్షియేట్ చేస్తున్నాము, 3 పక్కన పెట్టుకో, 3 పక్కన పెట్టుకొని y తో చేస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది నీకు, డైరెక్ట్ గా x స్క్వేర్ అలాగే వస్తుంది. డిఫరెన్షియేట్ ఆఫ్ y ఎంత 1. ఓకేనా? ఇది 1, రైట్. సో ఇప్పుడు మైనస్ మళ్ళీ y తో ఇక్కడ దీన్ని y క్యూబ్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 3y స్క్వేర్ వస్తుంది, 3y స్క్వేర్. అప్పుడు ఏమొస్తుంది ఓవరాల్ గా నీకు, u వాల్యూ ఈస్ 3x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ అనేటువంటి వాల్యూ వస్తుంది. ఓకేనా? u వాల్యూ వచ్చేసారు. నెక్స్ట్ ఏం కావాలి నీకు, v వాల్యూ కావాలి. v ఈజ్ ఈక్వల్ టు మనకి నెగిటివ్ డెరివేటివ్ అనమాట, దానికి విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం అంతే, సింపుల్. సో డో ఆఫ్ 3x స్క్వేర్ మైనస్, సారీ y కూడా ఉంది, y క్యూబ్ డివైడెడ్ బై డో ఎక్స్. సో విత్ రెస్పెక్ట్ టు x చేస్తే v ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, మైనస్ అట్లా పెట్టుకో, 3 కాన్స్టాంట్. సో అంటే 3 ఇంటూ x ని డిఫరెన్షియేట్ చేస్తే 2x. ఓకేనా? 2x, ఇక్కడ y ని డిఫరెన్స్ చేసేకి ఏం లేదు కాబట్టి మనకి 1 అయిపోతుంది, పక్కన పడేసాను. సో అప్పుడు ఏమైతుంది మనకి మైనస్ 6, ఇక్కడ y ఉంది కదా, ఇది y ఉంది కదా, ఇది y అట్లే వస్తుంది. ఓకే, సో 6xy. సో దిస్ ఈస్ v వాల్యూ. ఓకే, సో ఆప్షన్ చూసుకోండి, ఆప్షన్ ఏది కరెక్ట్ అయితే అది పెట్టేసి మైనస్. సో u ఈస్ ఇంత, x ఈస్ 1 అయిపోయింది, సింపుల్. ఈ విధంగా ఫంక్షన్స్ యూజ్ చేయాలి మనం ఈక్వేషన్స్. ఓకేనా? నెక్స్ట్, సో హియర్, సో ఇక్కడ ఏమన్నాడు, continuity equation for one dimensional flow through uniform cross sectional area is అన్నాడు అన్నమాట. సో అప్పుడు 1 డైమెన్షనల్ ఈక్వేషన్ అడుగుతున్నాడు అంతే వాడు. జనరల్ గా మనం ఈక్వేషన్ ఏం రాస్తాం మనము, కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే కనుక ఇక్కడ రాస్తాం. కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే కనుక డో రో బై డో టీ ప్లస్ డో ఇంటూ డో రో యూ బై డో ఎక్స్ ప్లస్ డో రో వి బై డో వై ప్లస్ డో రో డబ్ల్యూ బై రో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. బట్ మనకు 1 డైమెన్షనల్ మాత్రమే అడిగింది కాబట్టి రెండు అవసరం లేదు మనకి. అప్పుడు ఓన్లీ ఇది మాత్రమే సాటిస్ఫై. ఈ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇదంతా ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఆప్షన్ అడుగు చూసుకుంటే అంతే. ఈక్వేషన్ డైరెక్ట్ గా గుర్తుపెట్టేసుకోవాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్, ఫర్ irrotational and incompressible flow the velocity, potential and stream function are given by phi and psi respectively. అంటే ఇక్కడ ఇచ్చేసాడు వాడే, flow is irrotational, flow incompressible flow, the velocity, potential function and stream functions phi and psi తో రిప్రజెంట్ చేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెట్స్ కరెక్ట్ అన్నారు అంతే. సో అంటే ఏంటి ఇక్కడ ఈ ఈక్వేషన్ డైరెక్ట్ గా ఈక్వేషన్ ఇది అంతే. సో ఇది ఏమొస్తుంది, డెల్ స్క్వేర్ ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ రాస్తున్నాం. సో ఇది డెల్ స్క్వేర్ psi ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది లాప్లాస్ ఈక్వేషన్. సో డెల్ స్క్వేర్ psi ఈజ్ ఈక్వల్ టు 0 లాప్లాస్ ఈక్వేషన్. ఇవి రెండు కూడా సాటిస్ఫై అవుతాయి. దేనికి కండిషన్ ఇచ్చినాడు, ఎందుకు ఇదే చూస్ చేసుకున్నామంటే కండిషన్ ఇది. ఏం కండిషన్ ఇది, ఫర్ irrotational ఫ్లో అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అన్నాడు కాబట్టి ఈ రెండు మాత్రమే మనకి సాటిస్ఫై అవుతాయి, మిగతా ఏవి కూడా మనకి సాటిస్ఫై కావు. ఎందుకు కావు అంటే ప్రతి ఒక్క ఆప్షన్ లో మనకి నాట్ ఈక్వల్ టు 0,
నాట్ ఈక్వల్ టు జీరో, నాట్ ఈక్వల్ టు జీరో. ఓకేనా? ఈ నాట్ ఈక్వల్ టు జీరో అనేది అసలు మనకి ఎగ్జిస్ట్ కాదు. దేనికి? ఈ ఇర్రోటేషనల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కి. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ గా ఇట్లా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. అర్థమవుతుందా అందరికి? సో అందరూ అర్థమైనట్లయితే ఒకసారి చాట్ బాక్స్ లో రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్. చాట్ బాక్స్ లో హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమైతే అందరూ కూడా ఓకే చెప్పండి. సింపుల్ సింపుల్ బిట్స్ కదా, పెద్ద ఏం డిఫరెన్స్ ఏం లేదు మనకి. చాలా ఈజీ ఈజీ క్వశ్చన్స్. ఓకే, రైట్. సింపుల్ క్వశ్చన్స్ అన్ని కూడా, ఏమీ పెద్ద కష్టమేం లేదు. ఓకే, నెక్స్ట్. స్ట్రీమ్ లైన్స్, స్ట్రీక్ లైన్స్, పాత్ లైన్స్ ఆర్ ఐడెంటికల్ ఇన్ కేస్ ఆఫ్ అన్నారు. సో ఐడెంటికల్ ఇన్ కేస్ ఆఫ్ అంటే ఎక్కడ కూడా అవన్నీ కూడా ఒకటి అని మనం చెప్పాం. స్ట్రీమ్ లైన్స్ కానీ, స్ట్రీక్ లైన్స్ కానీ, పాత్ లైన్స్ కానీ ఎక్కడ కూడా అది యూనిఫామ్ ఫ్లో కావచ్చు, నాన్ యూనిఫామ్ ఫ్లో కావచ్చు, ఇర్రోటేషనల్ ఫ్లో కావచ్చు, ఓకేనా, రొటేషనల్ ఫ్లో కావచ్చు, అది ఏ టైప్ ఆఫ్ ఫ్లో అయినా కూడా అవి ఐడెంటికల్ కాదు. అందుకనే ఆప్షన్ నన్. అందుకని ఆప్షన్ నన్. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీనా, మొమెంటమా, లేకుంటే మాసా? మనకి డైరెక్ట్ సెంటెన్స్ ఇదంతా కూడా. ఓకేనా? కంటిన్యూటీ ఈక్వేషన్ దేని బేస్ చేసుకుని ఉంటుంది? మాస్, కన్జర్వేషన్ ఆఫ్ మాస్ పైన డిపెండెంట్. తర్వాత ఇక్కడ ఎనీ ఫంక్షన్ ఫై దట్ సాటిస్ఫైస్ ది లాప్లాస్ ఈక్వేషన్, నేను చెప్పాను పొద్దున్న క్లాస్ లో కూడా. లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే ద ఫ్లో ఏమైతుంది? సో ఇట్ మే బి ఇర్రోటేషనల్ ఫ్లో. రొటేషనల్ ఫ్లో కాదు, పాసిబుల్ టు స్టడీ ఫ్లో కూడా కాదు, ఓకేనా, ఇంపాసిబుల్ స్టడీ ఫ్లో కూడా కాదు, కానీ ఇర్రోటేషనల్ ఫ్లో అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఓకేనా? డైరెక్ట్ ఫార్మ్ ఇవన్నీ కూడా. రైట్, నెక్స్ట్. సో ఇక్కడ మనకి సై వాల్యూ ఇచ్చినాడు, అయితే వెలాసిటీ కనుక్కోవాలని 2 డైమెన్షన్స్ లో అన్నాడు అంతే. ఓకేనా? సై వాల్యూ ఇచ్చేసి 2 డైమెన్షన్ లో వెలాసిటీ కనుక్కోవాలి. పాయింట్స్ ఇచ్చినాడు మనకి 2,2 అని. ఓకే, చూద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడ సై ఇజ్ ఈక్వల్ టు 2xy అని, సై ఇజ్ ఈక్వల్ టు 2xy అట్ పాయింట్స్ ఏమి ఇచ్చినాడు? 2,2 అంటే ఇది x, ఇది y అని. ఓకేనా? సో వెలాసిటీ కనుక్కోండి. వెలాసిటీ కనుక్కోవాలంటే రిజల్టెంట్ వెలాసిటీ కనుక్కోవాలి, నాట్ ఓన్లీ వెలాసిటీ కాదు. రిజల్టెంట్ వెలాసిటీ క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్, మనకు ఉన్నటువంటి ఈక్వేషన్. సో అయితే ఇప్పుడు నువ్వు దీన్ని యూ కనుక్కోవాలి. ఫస్ట్ యూ కనుక్కోవాలంటే ఏంటి? నీకు సై ఫంక్షన్ లో డో సై బై డో వై చేయాలి. ఓకేనా? సో అప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ లో 2 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, 2 ఇంటూ 2 అయితే ఏమైతుంది? 4 అయితే యూ వాల్యూ వచ్చి. తర్వాత వి స్మాల్ వి తీసుకుంటే, స్మాల్ వి తీసుకుంటే ఏమైతుంది? డో సై మైనస్ ఆఫ్ డో సై బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలని ఏమొస్తుంది? మైనస్ ఆఫ్ 2y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్, అంటే రెండు కూడా 4 వస్తుంది. అప్పుడు నీకు టోటల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్, ఓకే, ప్లస్ ఇంకా డైరెక్ట్ మైనస్ ఆఫ్ 4 హోల్ స్క్వేర్. సో ఇది చేస్తే కనుక నీకు ఏమొస్తుంది? v ఈజ్ ఈక్వల్ టు 4√2 ఆన్సర్. సో కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు 4√2 అనేటువంటి ఆన్సర్ ఇక్కడ రైట్ ఆన్సర్. అంతే, ఓకేనా? ఈ విధంగా యూజ్ చేయాలి, సింపుల్. రైట్, నెక్స్ట్. ఇది చూడండి, అన్ని కూడా సేమ్ క్వశ్చన్స్ రిపీటెడ్ గా ఉంటాయి, బట్ సెంటెన్సెస్ అనేవి డిఫరెంట్ గా వెళ్ళిపోతాయి అనమాట. సెంటెన్సెస్ అనేవి మనకి డిఫరెంట్ గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? రైట్. సో సీ హియర్, when the velocity of flow of a fluid does not change from point to point at any given time, remember this, point to point at any given time, the flow is identified as, ఓకేనా, పాయింట్ టు పాయింట్ తీసుకోవాలా, ఇక్కడ టైం తీసుకోవాలా, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. డస్ నాట్ చేంజ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ అన్నది అంతే. సో ఇప్పుడు పైప్ లో ఫ్లూయిడ్ ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాడు, మళ్ళీ ఈ పాయింట్ దగ్గర, ఇది పాయింట్ 1, ఇది పాయింట్.
సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి వచ్చినప్పటికీ కూడా ద వెలాసిటీలో ఎటువంటి చేంజ్ అనేది లేదు. అలాంటి టైప్ ని ఏమంటాము, ఏ టైప్ ఆఫ్ ఫ్లో అంటాము, యూనిఫామ్ ఫ్లో అని అంటాము. ఓకేనా, యూనిఫామ్. అదే విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకున్నట్లయితే స్టడీ ఫ్లో. కాబట్టి ఇక్కడ పాయింట్ టు పాయింట్ అన్నాడు కాబట్టి యూనిఫామ్ ఫ్లో ఇస్ ద రైట్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తుంటారు క్వశ్చన్. ఓకేనా, సింపులే, బట్ ఎగ్జామ్ లో పోయిన తర్వాత మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. తర్వాత ఫర్ అన్ ఇన్కంప్రెసిబుల్ fluid flow, if u, v and w are the velocity components along three mutually perpendicular directions at any point, the condition of the continuity equation, direct to continuity equation చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ ఈక్వేషన్ చూస్తే ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, సింపుల్, 3 డైరెక్షన్ లోను అన్నారు కాబట్టి 3 డైరెక్షన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, which of the following velocity fields does not satisfy conservation of mass for incompressible plane flow అన్నారు. క్వశ్చన్ ట్రిక్కీగా అడుగుతున్నాడు, సెంటెన్స్ మనకు అర్థం కాకుండా అంతే, బట్ కాన్సెప్ట్ ఈజ్ ఒకటే. ఇక్కడ నువ్వు ఏం చేసావు, u ఈజ్ ఈక్వల్ టు 2x ఇచ్చినాడు, v ఈజ్ ఈక్వల్ టు 2y ఇచ్చినాడు. తర్వాత ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు x ఇచ్చినాడు, v ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చినాడు. తర్వాత ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు y, v ఈజ్ ఈక్వల్ టు x, తర్వాత u ఈజ్ ఈక్వల్ టు -2x, v ఈజ్ ఈక్వల్ టు +2y ఇచ్చినాడు. అయితే డస్ నాట్ సాటిస్ఫై ది కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఈక్వేషన్. కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఈక్వేషన్ సాటిస్ఫై కావు. అంటే ఏంటి, మీకు ఈ రెండు ఇచ్చిన 2 కాంపోనెంట్స్ మాత్రమే x y ఇచ్చినాడు కాబట్టి uv ఇచ్చినాడు మాత్రమే రెండే తీసుకోండి, uv మాత్రమే ఇచ్చినాడు. సో du బై dx ప్లస్ dv బై dy ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటాం. అంటే విత్ రెస్పెక్ట్ టు x తో విత్ రెస్పెక్ట్ టు y తో ఇచ్చినటువంటి ఫంక్షన్స్ ని డిఫరెన్షియేట్ చేయాలి. సో u ఏం మనకి ఇచ్చినది, సో 2x కదా. సో విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. ప్లస్ మళ్ళీ v ఏమి ఇచ్చినాడు, 2y, విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. అంటే ఇది ఇక్కడ 0 అవ్వట్లేదు. డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనే కంటిన్యూటీ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. కానీ ఇక్కడ నీకు 4 వస్తుంది. సో ఈ ఈక్వేషన్ తీసుకుంటే కాబట్టి ఇది సాటిస్ఫై కాదు. అదే విధంగా ఈ ఈక్వేషన్ కూడా బోత్ బి అండ్ సి రెండు ఆన్సర్లు మనకి ఇక్కడ కరెక్ట్ అయితే అనమాట. అంటే డో యూ విత్ ఇది కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఏమైతుంది, వై కదా, ఇది కాదు, రాంగ్ ఆప్షన్. ఇక్కడ మనకి ఎక్స్ కాంపోనెంట్ అసలు లేదు కాబట్టి ఇక్కడ డో యూ బై డో ఎక్స్ ఏం చేయలేము, డో వి బై డోలో కూడా ఏం చేయలేము. అందుకని సి ఆప్షన్ ఒకటే కరెక్ట్. సి ఆప్షన్ ఒకటే మనకి కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ ద కండిషన్ ఫర్ ఇర్రోటేషనల్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్. ఇర్రోటేషనల్ అంటేనే మనకి లాప్లాస్ ఈక్వేషన్ అంతే, సై ఫంక్షన్ కానీ అది స్ట్రీమ్ ఫంక్షన్ కానీ. ఓకేనా, ఈ సై ఎందుకంటే సై ఓన్లీ 2 డైమెన్షనలే, ఎక్స్ వై మాత్రమే ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇక్కడ నెక్స్ట్ నీకు జెడ్ అనేది ఉండదు. ఎప్పుడైతే స్ట్రీమ్ ఫంక్షన్ ఇస్తాడో అక్కడ స్ట్రీమ్ ఫంక్షన్ లో ఓన్లీ 2 కాంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి, ఎక్స్ వై. ఒకవేళ వాడు జెడ్ ఇచ్చినాడు అనుకో, అది రాంగ్ ఆన్సర్, ఆన్సర్ కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏ విధంగా, డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇది ఇచ్చినాడు అనుకో ఈక్వేషన్ లో, అది స్ట్రీమ్ ఫంక్షన్ అది ఇర్రోటేషనల్ ఫ్లో అన్నాడు అనుకో, ఇది రాంగ్. సో స్ట్రీమ్ ఫంక్షన్ ఓన్లీ సాటిస్ఫైస్ విత్ ది 2 ఎలిమెంట్స్, అంటే 2 డైరెక్షన్స్ మాత్రమే ఉంటది. మన క్లాస్ లో చెప్తాం మార్నింగ్, ఓన్లీ 2 డైరెక్షన్స్ లో మాత్రమే ఉంటది, ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ద ఫ్లో ఆఫ్ ఏ లిక్విడ్ అట్ ఎ కాన్స్టెంట్ రేట్ ఇన్ ఏ కోనికల్లీ టేపర్డ్ పైప్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ అన్న. కోనికల్లీ టేపర్డ్ పైప్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ అన్న. సో అంటే ఏమైతుంది మనకి ఇక్కడ చూసుకోండి, కోనికల్లీ టేపర్డ్ అని అంటే ఏ విధంగా వస్తుంది, ఓకే, ఈ విధంగా ఒక పైప్, ఈ విధంగా ఒక పైప్ ఉంది, కోనికల్లీ టేపర్డ్. ద ఫ్లో ఆఫ్ లిక్విడ్ కాన్స్టెంట్ రేట్, డిశ్చార్జ్ అనేది సేమ్, మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెలాసిటీ అనేది సేమ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనేది సేమ్. అప్పుడు డో యూ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ స్టడీ ఫ్లో. ఇక్కడ ఏమన్నాడు, నాన్ యూనిఫామ్ ఫ్లో. సో నాన్ యూనిఫామ్ ఫ్లో ఎందుకు అవుతుంది అంటే కనుక ఇక్కడ మనకి స్పేస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డో యూ బై డో ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఇక్కడ స్టడీ ఫ్లో అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో అనేది కరెక్ట్ ఆప్షన్. స్టడీ ఫ్లో యూనిఫామ్ ఫ్లో ఇది ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వదు. తర్వాత అన్స్టడీ ఫ్లో, అన్స్టడీ ఫ్లో అంటేనే డో యూ బై డో టీ అనేది 0 కావాలి, కానీ ఇక్కడ కాదు. ఈ టేపర్ సెక్షన్ లో ఎప్పటికీ కూడా గుర్తించేసుకోండి అట్లా. ఓకేనా, సో ఇది కాదు, ఇది కూడా కాదు.
కాబట్టి ఓన్లీ ఈ ఆప్షన్ మాత్రమే కరెక్ట్. టేపర్ సెక్షన్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేస్తాము, సో దట్ ఈస్ స్టడీ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లోకి సింబల్ గుర్తుపెట్టుకున్నారు. ఓకేనా, రైట్. తర్వాత ఇన్ ఏ కన్వర్జింగ్ స్టడీ ఫ్లో దెర్ ఈస్ నో కన్వెక్టివ్ యాక్సలరేషన్ అనేసి డైరెక్ట్. సో కన్వర్జింగ్ స్టడీ ఫ్లో అనేది మనం తీసుకున్నట్లయితే కనుక, సో ఇక్కడ మనకి ఏమైతుంది, ఈక్వేషన్ ఏమొస్తుంది, కంటిన్యూటీ ఈక్వేషన్ నువ్వు తీసుకున్నట్లయితే కనుక, అంటే యాక్సలరేషన్ ఈక్వేషన్ మనం స్టార్టింగ్ లో చెప్తాం. ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు సో యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఇది వి స్మాల్ వి. అదేవిధంగా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో టీ అంటాం. సో దీన్ని ఏమంటున్నాం, డో యూ బై డో టీని లోకల్ ఆర్ టెంపరల్ యాక్సలరేషన్ అంటాం. లోకల్ ఆర్ టెంపరల్ యాక్సలరేషన్ అంటాం. అవునా కదా, టెంపరల్ యాక్సలరేషన్. సో ఇదంతా ఏమంటున్నాం మనము, కన్వెక్టివ్ యాక్సలరేషన్ అంటాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, స్టడీ ఫ్లో అన్నాడు. మెన్షన్ చేసినది ఏమి, స్టడీ ఫ్లో కండిషన్. స్టడీ ఫ్లోకి ఏమవుతుంది మనకి, డో యూ బై డో టీ ఆల్వేస్ జీరో, అంటే ఈ టర్మ్ మొత్తం జీరో, అంటే లోకల్ అండ్ టెంపరల్ ఈక్వేషన్ అనేది జీరో అయిపోతుంది. ఓన్లీ కన్వెక్టివ్ యాక్సలరేషన్ మాత్రం ఉంటుంది. కాబట్టి ఓన్లీ కన్వెక్టివ్ యాక్సలరేషన్ అనేది ఆప్షన్ కరెక్ట్. ఈ విధంగా మనం అనాలిసిస్ చేయాలి, ఆప్షన్స్ బేస్ చేసుకొని. ఫస్ట్ చూడండి, నో యాక్సలరేషన్ అనేసాడు. ఓకేనా, స్టడీ ఫ్లోలో ఫస్ట్ ఆప్షన్ ఏమన్నా నో యాక్సలరేషన్ అంతా ఉండదు అంటున్నాడు, కానీ అది ఆప్షన్ కరెక్ట్ కాదు. తర్వాత నో టెంపరల్ నో కరెక్టే. ఓకేనా, టెంపరల్ ఈక్వేషన్ అనేది లేదు, దెరీజ్ అన్నాడు. దెరీజ్ కాబట్టి ఓన్లీ కన్వెక్టివ్ అన్నది. ఓకే, తర్వాత కన్వెక్టివ్ అండ్ టెంపరల్ రెండు ఉంటాయా అన్న, కాదు. ఓకే, మూడు కాదు. కాబట్టి ఈ ఆప్షన్ మనం కరెక్ట్ ఆప్షన్ గా మనం తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ come to this. A piece of weighing 3 kg in air was found to be weight 2.5 kg when submerged in water. Specific gravity of the piece of material. Specific gravity ki direct formula is specific gravity is equal to paina air lo undetvanti weight air divided by weight of air minus weight of submerged object weight. Okay na, ichcharu. So specific gravity is equal to ఎంత ఇచ్చినాడు, 3/3 minus 2.5 చేస్తే నీకు ఆ 6 అనేటువంటి ఆన్సర్ వస్తుంది, అంతే. ఓకేనా, ఇది ఆన్సర్, సింపుల్, గుర్తుంచేసుకో. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద బయాన్ ఫోర్స్ ఈజ్ అన్నాడు. ద బయాన్ ఫోర్స్ ఈజ్ అన్నాడు. ఓకేనా, ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్. ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ అయితే డిస్ప్లేస్ అవుతుందో అంత బయాన్ ఫోర్స్ ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాము. ఒకటి. తర్వాత ఫోర్స్ నెసెసరీ టు మెయింటైన్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ సబ్మర్జ్డ్ బాడీ వేర్ రిలేటెడ్ టు బయాన్సీ. ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఫ్లోటింగ్ బాడీ. రిజల్టెంట్ ఫోర్స్ కానే కాదు. సో ద రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ డ్యూ టు ఫ్లూయిడ్ సరౌండింగ్ ఇట్ అన్నాడు. అర్థమవుతుందా? సో బయాంట్ ఫోర్స్ అంటే ఏంటి అంటే కనుక, మనకి ఏదైతే ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటామో, ఇలా ఒక ఆబ్జెక్ట్ ఇలా డిప్ చేస్తే ఎంత వెయిట్ ఆఫ్ ఇట్లా ఎంత వెయిట్ అయితే వస్తుందో అంతే వెయిట్ ఆఫ్ ఫోర్స్ ఈ విధంగా యాక్ట్ అవుతుంది. దేనివల్ల? ఫ్లూయిడ్ వల్ల యాక్ట్ అవుతుంది. ఈ కింద ఉండేటువంటి ఫ్లూయిడ్ వల్ల మాత్రమే యాక్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే ఈ వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈ విధంగా సబ్మర్జ్డ్ అవుతుందో, ఎంత వాల్యూమ్ అయితే సబ్మర్జ్డ్ అయి ఉంటుందో అంతే వాల్యూమ్ ఆఫ్ వాటర్ మనకి బయటకు వస్తుంది. అంతే వాల్యూమ్ ఆఫ్ వాటర్ మనకి బయటకు వస్తుంది. దట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ బయాంట్ ఫోర్స్. ఎందుకు చెప్తున్నాము? దిస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ టు, బయటకు వచ్చినటువంటి వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ టు బయాంట్ ఫోర్స్ అని చెప్పేసి చెప్తాము. సో ఈ మూడింట్లో ఏది ఇచ్చినా కరెక్ట్. బయాంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఆర్ బయాంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ అన్న కూడా కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. రైట్. తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 1 minute.
the point about which body starts oscillating when the body is tilted is called ఏమంటున్నాం మనం మెటాసెంట్రిక్ ఐటమ్ మెటాసెంటర్ అంటున్నాం ఏమంటున్నాం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకుంటుంది ఇలా ఒక పెండులం తీసుకున్నాం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే పర్టికులర్ పాయింట్ దగ్గర నువ్వు ఇక్కడ ప్లేస్ చేసి పట్టుకుంటే ఇది ఈజీగా ఇలా ఆస్కిలేట్ అవుతుంది అనమాట అవతలకి యువతలకి ఆ పాయింట్ ని ఏమంటాము అంటే మెటాసెంటర్ అని అంటాం ఆ పాయింట్ ని ఏమంటాం మెటాసెంటర్ అని అంటాం ఓకేనా రైట్ నెక్స్ట్ if the position of metacenter remains lower than center of gravity of the floating body, then body will remain in stable of ఏ విధంగా ఉంటుంది ఏమన్నాడు ఇక్కడ మనకి ఫ్లోటింగ్ బాడీస్ ఫ్లోటింగ్ బాడీస్ తీసుకున్నట్లయితే కనుక మనకి ఏముండాలా ఫస్ట్ సో ఇక్కడ ఏమంటున్నాడు కండిషన్ వాడు మెటా సెంటర్ ఈస్ లోయర్ దాన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈ విధంగా ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే బయాట్ ఫోర్స్ గ్రావిటీ ఫోర్స్ ఇక్కడ మెటా సెంటర్ ఓకేనా ఈ విధంగా ఉండాలి జనరల్ గా ఇప్పుడు మెటా సెంటర్ లోయర్ దాన్ ది గ్రావిటీ అన్నాడు అంటే ఈ ఎం పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వస్తే ఏమైతుంది అన్స్టేబుల్ అయితే ఓకేనా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అయితే ఎందుకు మనం ఏం చెప్పాం ఇలా ఉండేటువంటి ఆబ్జెక్ట్ ఇలా టిల్ట్ అయింది అనుకోండి ఇలా టిల్ట్ అయితే లైన్ ఆఫ్ యాక్షన్ లో నీకు గ్రావిటీ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది ఈ గ్రావిటీ జీ అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది బయాన్సీ అనేటువంటి ఈడ తీసుకుంటే ఈడ జీ ఉంటుంది ఓకేనా సో ఈడ బయాంట్ ఫోర్స్ బి ఉంటుంది ఈడ మెటా సెంటర్ ఉంటుంది ఎం సో ఇట్లా టిల్ట్ అయిన వెంటనే ఏమవుతుంది ఈ బయాంట్ ఫోర్స్ కాస్త ఇలా వస్తుంది ఇలా యాక్ట్ అవుతుంది సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ సో ఈ బయాంట్ ఫోర్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా పోయి ఈ మెటా సెంట్రిక్ పాయింట్ టచ్ అయితేనే అది స్టేబుల్ ఈక్విలిబ్రియం లో ఉన్నట్టు ఈ బయాంట్ ఫోర్స్ ఇలా వెళ్ళి ఎప్పుడైతే ఈ బి పాయింట్ టచ్ అవుతుందో అప్పుడు అది టిల్ట్ అయినప్పుడు కూడా ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది కానీ వాడు ఏమంటున్నాడు క్వశ్చన్ లో ఈ ఎం అనేటువంటి పాయింట్ జీ కన్నా కిందికి వస్తుంది అంట ఇక్కడికి వస్తుంది అంటున్నాడు ఇక్కడికి వచ్చిందంట ఇక్కడికి వస్తే ఏమవుతుంది బయాంట్ ఫోర్స్ ఎక్కడ టచ్ అవుతుంది అప్పుడు నీకు మెటా సెంటర్ దగ్గర టచ్ కావడం లేదు కాబట్టి అన్స్టేబుల్ అని చెప్పేసి కాబట్టి అన్స్టేబుల్ అని చెప్తాం ఓకేనా ఓకే సో టైమ్ అప్ చాలా ఈ రోజు మీరు చాలా వినేస్తారు నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాను నేను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ క్లాస్